ఈ రోజు అయితే మేము నానక్రగూడ సైడ్ కి అయితే వచ్చాము. ఇవి గ్లాస్ కనిపిస్తుంది. ఈ గ్లాస్ కోసం ఏంటంటే ఐరన్ కప్పులు గోవా అయితే కట్టాము. కింద నుంచి అయితే ఒక 30 ఫీట్ లైట్ అయితే కట్టాము. ఇప్పుడు మనం 30 ఫీట్ లైట్ గోవా కట్టిన తర్వాత సపోర్ట్ పెట్టుకోవాలి కదా. సపోర్ట్ పెట్టుకోకపోతే గోవా బయట తిరగబడిపోతే మనకే రిస్క్. ఇప్పుడు ఇక్కడ ఈ సీలింగ్ కనబడుతుంది. సీలింగ్ సపోర్ట్ పెట్టాలి. ఓకేనా? ఇదో ఇది ఉంది కదా, ఇది నిలప అంటారు. కరెక్ట్ గా 10 ఫీట్లు ఉంటది. స్లాబ్ వచ్చేసి 11 ఫీట్లు ఉంటది అనుకుంటున్నాం. చూద్దాం. ఇగో 10.5 ఎంత ఉంది స్లాబ్. ఇప్పుడు ఇది నిలపాలి కదా. ఇగో ఇది జాకీ, బేస్ జాకీ అంటారు దీనికి. ఇప్పుడు బేస్ జాకీ కరెక్ట్ గా ఇక్కడ పెట్టుకొని మనం లెవెల్ చూసుకొని, ఇగో ఇది ఉంది కదా, ఈ కన్నం కనబడుతుంది. ఇగో ఇందులో పెట్టాలి. ఇగో ఇందులో పెట్టి కరెక్ట్ గా, ఓకేనా? ఇప్పుడు జాకీలు అయితే పెట్టామా, కరెక్ట్ గా మూలగా తీసుకొని లెవెల్ ఇలా తిప్పాల. ఇలా గిర్రని తిప్పాల. పైకి తిప్పితే ఇప్పుడు సుత్తితో కొట్టుకోవాలి. కాలు కింద పెట్టి ఇప్పుడు రైట్ సైడ్ కొడితే టైట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ కొడితే లూజ్ అవుతుంది. రైట్ సైడ్ కొడతాం మనం. సీలింగ్ కి టచ్ అయిపోయింది ఆల్రెడీ. ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇగో సుత్తోని ఇవన్నీ ఇది బేస్ జాకెట్ వచ్చే పిన్ను లాగా, ఈ పిన్నుతోని ఈ సుత్తు ఉన్నాయి, దీంతో ఇక్కడ పడాలి గట్టిగా. ఫుల్ టైట్ వేయాలి. వీటికి కొబ్బరితోలు అంటారు. కొబ్బరితోలు అనమాట. యాక్చువల్ గా మనం కంపెనీలో గోవా కట్టామనుకో క్యాంపులు వేస్తారు దీనికి. క్యాంప్ టైప్. ఇప్పుడు మన కంపెనీ కాదు కదా, మామూలు బిల్డింగ్ కదా, అందుకోసం కొబ్బరితోడు అయితే కడతాం. కంపెనీలో మాత్రం ఖచ్చితంగా క్యాంప్ అయిపోతే అసలు మనకి గోవా కట్టినవారు. ఇది కంపెనీ కాదు, ఏ కట్టినా నడుస్తుంది. ఇగో కర్ర ఉంది, అసలు గోవా మనకి. ఇప్పుడు ఈ తాడు ఎలా తెలుసు బిడి ఎలా. ఇగో మొత్తం 4 పేకలు, 1 2 ఇగో 3 4. ఈ 4గిట్లో 2 తీసుకొని ఇలా ఎడదీసి ఇలా నిలపకి వేసి, ఈ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ వెళ్ళి ఈ 2తో లాగితే బిడి అనేది ఇలా పడుతుంది. ఇలాగా పడాక మనం చూడు కట్టే విధానం చెప్తుంది. చూడండి, ఇది ఉందా కనబడుతుంది కదా. రైట్ సైడ్ లో ఒక రౌండ్ తీసుకోవాలి. ఫస్ట్ ఇది, తర్వాత ఇక్కడ సరేలే, మళ్ళీ ఇలా సేమ్ లాగి తాడు అయిపోద్ది కదా. లాస్ట్ అయిపోయేటప్పుడు ఏం చేయాలా, ఇలా మధ్యలో తీసుకోవాలి. మధ్యలో ఇలా తీసుకొని టైట్ గా గట్టి లాగాలి. టైట్ గా లాగేమనుకో ఫుల్ టైట్ అయిపోద్ది. లాగి తాడు గట్టి కట్టి, ఇప్పుడు ఇటు సైడ్ కట్టేసాం. ఇప్పుడు ఒకటి కట్టాలి. ఏది ఇంకో తాడు, ఇగో ఈ తాడు. ఇప్పుడు మనము గోవా బయట సైడ్కి వెళ్తాం కాబట్టి బెల్ట్ అనేది వేసుకోవాలి. బెల్ట్ అనేది వాడకపోతే మీకు గోవా ఎక్కం. ఈ బెల్ట్ కి ఉండి నింపి ఇలా తగిలించుకోవాలి. ఇలా తగిలించుకొని తాడుకి ఇలా కర్ర బీడి వేసుకోవాలి. సేమ్ ఇందాకలా ఇలా కర్రకి తాడు బీడి వేసుకొని కొంచెం లోనకి లాగేటట్టు లోనకి లాగి, ఇప్పుడు ఏంటంటే టపా 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 అయితే 4 రౌండ్లు అయితే తిప్పేసి తాడు మధ్యలో తిప్పేసి తాడైతే కర్రకైతే కట్టేవారు. అది టు సపోర్ట్.
ఇప్పుడు ఇక్కడ కట్టేసాం. ఓకే డన్ అయిపోయింది. లోనికి వచ్చేస్తుంది ఇప్పుడు. డైరెక్ట్ పైప్ కి లింక్ తగిలించాం కదా, ఈ లింక్ అనేవి ఇలా తీసేవాళ్ళం. తీసేసి మనం బయటకు వచ్చాం. ఇది ఇప్పుడు మేము ఎన్ని ఫ్లోర్లు వచ్చాము, మొత్తం ఈ బిల్డింగ్ 5 ఫ్లోర్లు. ఇప్పుడు 2 ఫ్లోర్లకు వచ్చాము, ఇంకా 3 ఫ్లోర్లు ఉంది. 3వ ఫ్లోర్ గ్యాప్ పెట్టేసి 4వ ఫ్లోర్ 5వ ఫ్లోర్ ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇస్తే మనకి గోవ అనేది బయటికి తిరగబడిపోతూ వాళ్ళు కూడా మంచి గ్లాస్ పెట్టుకుంటారు. మళ్ళీ మనకైతే కంప్లీట్ ఎవరు మీ గోవా అలాగుంది ఇలాగుంది సపోర్ట్ లేదు అని కంప్లీట్ ఎవరు. మనం గోవా కట్టేటప్పుడు బెల్ట్ వేసుకోవాలా, సేఫ్టీ ఫస్ట్, తర్వాత సపోర్ట్లు కూడా మంచిగా కట్టుకొని పని చేసుకోవాలా. వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు. అది అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోకపోతే షేర్ చేసుకోండి. జై హింద్.